వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఫిబ్రవరి 2026కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంశము ఇండియా స్వీడన్కి మధ్య ఏఐ కోఆపరేషన్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు దేశాలు కలిసి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత డెవలప్ చేసే విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే లైక్ ఇటీవల ఇండియా మన భారతదేశం ఏ దేశంతో ఏఐ అభివృద్ధి కోసం అంగీకారం తెలుపుతూ అగ్రిమెంట్ చేసుకున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ వస్తే ఏ దేశం అన్నప్పుడు స్వీడన్ అనేటువంటి ఒక దేశం అన్నట్టు. సో అదేవిధంగా ఈ రెండు దేశాలు కలిసి స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనిని ఉపయోగించి దీని ద్వారా రెండు దేశాలకు కూడా మనం డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని స్వీడన్ దేశానికి, స్వీడన్ డెవలప్ చేసిన టెక్నాలజీ డేటాని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అల్టిమేట్ లక్ష్యం ఏంటి అంటే ఈ రెండు దేశాలు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధో సంపత్తిని ఇంకెక్కువగా అభివృద్ధి చేయడం అన్నమాట. అంటే ఎర్రర్ ఫ్రీ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి దేశం. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇండియా అదేవిధంగా జర్మనీ రెండు దేశాల మధ్య ఏ అగ్రిమెంట్ జరిగింది అంటే క్లైమేట్ అడాప్టేషన్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగింది. అంటే ఫైనల్గా ఇండియా జర్మనీ డీప్ అండ్ క్లైమేట్ అడాప్టేషన్ పార్ట్నర్షిప్లో అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇక మీదట ఈ రెండు దేశాలు కూడా పర్యావరణాన్ని, వాతావరణాన్ని రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే విధంగా అడుగులను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. సో దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ఫిబ్రవరి 27, 2026లో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది జరిగింది. మరి ఈ కోవలోనే భారత ప్రభుత్వం మనం చూసుకుంటే ఆల్రెడీ పర్యావరణాన్ని, వాతావరణాన్ని రక్షించడానికి గ్లోబల్ గ్యాసెస్ని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విడుదల తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ని అంటే ఉష్ణతాపాన్ని, భూమి యొక్క తాపాన్ని తగ్గించడానికి కూడా ఆల్రెడీ కొన్ని చర్యలను తీసుకున్నాయి. వాటిల్లో మనం చెప్పాల్సి వస్తే నేషనల్ సోలార్ మిషన్ అని అంటాం. అంటే నేషనల్ సోలార్ మిషన్ ద్వారా అంటే జాతీయ సౌరశక్తి మిషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే సన్ ఎనర్జీ ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీగా మారుస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేశారు. పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన అని స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా సన్ యొక్క సూర్యరశ్మిని ఎనర్జీగా సోలార్ ప్యానల్స్ ఉపయోగించి ఎనర్జీగా మారుస్తూ ఉన్నారు అండర్ నేషనల్ సోలార్ మిషన్ అనుసరించి. ఇంకా అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ మిషన్ కూడా ప్రారంభించారు. అంటే లైక్ అనేక విధాలుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అది విండ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, జియోథర్మల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, అలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు సస్టైనబుల్ హ్యాబిటేట్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందరూ కూడా పొల్యూషన్ని విడుదల చేయకుండా ఉండే విధంగా వారి యొక్క జీవన శైలిని మార్చే విధంగా మిషన్ని ప్రారంభించడం జరిగింది. అంటే సస్టైనబుల్ అంటే సుస్థిర, హ్యాబిటేట్ అండ్ నివాసం మిషన్ అంటే సుస్థిరంగా నివసించడం, అంటే ఎటువంటి ఫ్యూచర్ జనరేషన్స్కు హాని లేకుండా ఉండే విధంగా నివసించే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ సస్టైనబుల్ హ్యాబిటేట్ మిషన్ని ప్రారంభించారు. దాని తర్వాత వాటర్ మిషన్ని ప్రారంభించారు. అంటే వాటర్ మిషన్ అంటే నీరుని మనం సేవ్ చేయడం, కన్జర్వేషన్ చేయడం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వస్తే జల్ జీవన్ మిషన్ని ప్రారంభించారు. దాంతోపాటు అటల్ భూజల్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక దాని తర్వాత గ్రీన్ ఇండియా మిషన్ని ప్రారంభించారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ని ప్రారంభించారు. దాంతోపాటు నాలెడ్జ్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో ఫైనల్గా ఈ మిషన్స్ అన్ని కూడా ఏ ఉద్దేశంతో ప్రారంభించారు క్లైమేట్ని రక్షించడానికి, మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఉద్దేశంతోనే లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ది పాయింట్. ఇక దాని తర్వాత ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు గ్లోబల్ మెంటల్ హెల్త్ స్టడీ రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ పేరు ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి సాపియన్ ల్యాబ్స్ అనేటువంటి సంస్థ. ఇక్కడి వరకు బాగానే ఉంది.
రిపోర్ట్ని రిలీజ్ చేశారు. మరి రిపోర్ట్ని రిలీజ్ చేసినప్పుడు ఇండియాకి ఏమైనా ర్యాంక్ ఇచ్చారంటే ఇండియాకి ర్యాంక్ ఇచ్చారు. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 60గా ఉంది. అంటే ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 84 దేశాలు ఉన్నాయి. అంటే 84 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 60 అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? భారతదేశంలో సగటు ప్రజలు మానసిక ఆందోళనతో సతమతమవుతూ ఉన్నారు. భారతదేశంలో సగటు ప్రజలకు మెంటల్ ఇల్నెస్ అనేటువంటిది ఉంది, మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు అనమాట. అంటే చాలామంది కూడా వర్క్ ప్రెషర్ కావచ్చు, ఆఫీస్ ప్రెషర్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, అట్లా ఫినాన్షియల్ ప్రెషర్ కావచ్చు, వీటి వల్ల సతమతం అవుతూ ఉన్నారని ఈ యొక్క గ్లోబల్ మెంటల్ హెల్త్ స్టడీ రిపోర్ట్ యొక్క సారాంశము. ఇది 2025కి సంబంధించిన డేటా రిలీజ్ చేసినది సాపియన్స్ ల్యాబ్స్ అని రిలీజ్ చేశారు. ఇక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రిపోర్ట్లను రిలీజ్ చేశారు. అవి ఇంటర్నేషనల్ వైడ్గా ఇంపార్టెంట్ అయినవి. అదేవిధంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక రిపోర్ట్కి సంబంధించి క్వశ్చన్ అయితే వస్తుంది. వచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. సో ఒకసారి రిపోర్ట్స్ అని కూడా వినండి. సో దీనిలో మొట్టమొదటిది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం, 2026 కానీ రిలీజ్ చేశారు. సో ఇది రిలీజ్ చేసినటువంటి సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేశారు. దీనికి కానీ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 75గా ఉంది. దాని తర్వాత క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ఇది రిలీజ్ చేసినటువంటి సంస్థ వచ్చేసి గ్రీన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థ. దీని ప్రకారం ఇండియా ర్యాంక్ వచ్చేసి 23గా ఇండియా ర్యాంక్ ఉంది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకోటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్సే 2025 గాను లాస్ట్ ఇయర్ గాను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినటువంటి సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. సో వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా అదే వాళ్ళే ఈ హెన్లీ పార్ట్నర్స్ సంబంధించింది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. 2026లో ఇండియా ర్యాంక్ 75 ఉంది. గతంలో ఇండియాకు ర్యాంక్ వచ్చేసి 80గా ఉంది. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. ఇక దాంతోపాటు క్వాక్వెరల్లీ సైమండ్స్ అని అంటాం. సో క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025. సో నివేదికను రిలీజ్ చేసింది క్వాక్వెరల్లీ సైమండ్స్ అనేటువంటి సంస్థ. దీని ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 25గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసింది గ్లోబల్ ఫైర్ పవర్. దీనిలో ఇండియా ర్యాంక్ 4th ప్లేస్ ఉంది. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినది ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఇది. సో దీని ప్రకారం ర్యాంక్ మనం చూసుకుంటే 2nd ప్లేస్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ మనం చూస్తే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారు. సో దీనిలో పబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ 14గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. దీనిలో రిలీజ్ చేసినటువంటి సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ర్యాంక్ వచ్చేసి 38గా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేశారు. దీనిలో 102 ఇండియా ర్యాంక్గా ఉంది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2025. దీనిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రిలీజ్ చేశారు. 41గా ఇండియా యొక్క ర్యాంక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక ర్యాంక్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రిలీజ్ చేశారు. ఇండియా ర్యాంక్ 115గా ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 151గా ఉంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 రిలీజ్ చేసిన సంస్థ ఐక్యూ ఎయిర్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 38గా ఉంది. దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ వచ్చి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిలీజ్ చేసింది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 118గా ఉంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ రిలీజ్ చేసినటువంటి సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియా యొక్క ర్యాంక్ ఇప్పుడు 96గా ఉంది. ఇంకా మిగిలినటువంటి రిపోర్ట్స్ మనం చూస్తే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th. అండ్ గ్లోబల్ రెమిటెన్స్ ఇన్ఫ్లో రిపోర్ట్ 2025 రిలీజ్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 1st ప్లేస్ ఉంది. సిప్రి ఆర్మ్స్ ఇంపోర్ట్ రిపోర్ట్ 2025 ఇది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 2ndగా ఉంది.
దట్ ఈస్ ద పాయింట్. సో ఇవి రిపోర్ట్స్, ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నవి, కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి రిపోర్ట్స్. ఇవి ఏవైతే మనకి ఎగ్జామ్స్లో, వివిధ ఎగ్జామ్స్ అవి నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి ఇండెక్స్లు మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒక ఇండెక్స్ తీసుకుంటే ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు, దానిలో ఇండియా యొక్క స్థానం ఎంత అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ప్రతి ఇండెక్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. లైక్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ఏ సంస్థ రిలీజ్ చేసింది, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది, సిప్రీ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తుంటారు, అది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేస్తుంది, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తుంటారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అట్లా ప్రతి రిపోర్ట్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే దీనిపైన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఆ పురస్కారం పేరు వచ్చేసి నిసెట్ స్పీకర్ మెడల్ అనమాట. సో అది ఇచ్చారు. సో అది హైయెస్ట్ పార్లమెంటరీ హానర్గా చెప్పొచ్చు. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఇజ్రాయెల్కు ఇండియాకి మధ్య కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది 2017లో. అంటే ఇండియా అదేవిధంగా ఇజ్రాయెల్ రెండు కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగినటువంటి దేశాలు. సో 2017లో ఇద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ జరిగింది. ఆ కోవలోనే ఇజ్రాయెల్ దేశం భారతదేశానికి అన్ని విధాలు సపోర్ట్ చేస్తుంది. అది డిఫెన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఇండియా కూడా ఇజ్రాయెల్ దేశానికి అన్ని విధాలు కూడా సహాయ కార్యక్రమాలు అనేటువంటివి అందిస్తూ ఉన్నారు. ద రీజన్ ఈజ్ దట్ ఇండియా ఇజ్రాయెల్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2017లో జరిగింది కాబట్టి. ఇంకా దాని తర్వాత ఇక్కడ జపాన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రైమ్ మినిస్టర్ పేరు సనాయ్ తకైచి. సో సనాయ్ తకైచి జపాన్ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఆవిడ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఏంటి అంటే 2030 కల్లా తైవాన్లో మిసైళ్లను డిప్లాయ్ చేయబోతున్నారని చెప్పారన్నట్టు. అంటే తైవాన్కి దగ్గరలో జపాన్ దేశము మిసైళ్లను ఏర్పాటు చేయబోతుంది బై 2031 అని చెప్పారు. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇక్కడ ఈ తైవాన్ అనేటువంటిది ప్రస్తుతము చైనా యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. తైవాన్ అనేటువంటిది చైనా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం అన్నట్టు. అయితే ఇక్కడ చైనా ఈ ప్రాంతాలపైన కన్నేసి ప్రాంతాలను ఆక్రమించేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంటే తైవాన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలపైన, మిగిలినటువంటి దేశాలపైన ఆక్రమించేటువంటి ఆలోచనలో ఉంటాయి. ఆ దేశాలను కూడా కలిసి కట్టుకొని చైనా వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా. దానికి సంబంధించి సౌత్ చైనా డిస్ప్యూట్ కూడా ఇప్పుడు కూడా అది ఇష్యూలోనే ఉంది. సో ఆ సౌత్ చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చైనాకి అగనిస్ట్గా పోరాడుతూనే ఉన్నాయి అన్నట్టు. సో ఇదొక అంశంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ తైవాన్కి దగ్గరలో ఉన్నటువంటి యోనాగోని ఐలాండ్ దగ్గరనే మిసైల్స్లను డిప్లాయ్ చేయబోతుంది అని జపాన్ ప్రభుత్వము చెప్పడం జరిగింది. అదే ఐలాండ్. సో ఇక్కడ మిసైల్స్ని డిప్లాయ్ చేస్తున్నారంటే దీన్ని ఒక ఆర్మీ బేస్గా ఉపయోగించబోతా ఉంది జపాన్ దేశం. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా థ్రెట్స్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఆ ప్రాంతాలపైన అటాక్స్ చేసేటువంటి ఆలోచనతో అక్కడ జపాన్ దేశము ఉంది అనేటువంటి అంశం. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ భారతదేశానికి చెందినటువంటి అరవింద్ కేసీని చీఫ్ పీపుల్ ఆఫీసర్గా నియమించింది. అంటే ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక అమెరికాకు చెందినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. వీళ్ళే చాట్ జీపీటీని లాంచ్ చేశారు. సో ఈ చాట్ జీపీటీకి చీఫ్ పీపుల్ ఆఫీసర్గా ఇండియా ఆరిజిన్ అయినటువంటి అరవింద్ కేసీని నియమించడం జరుగుతూ ఉంది. సో ఈయన యాక్చువల్గా బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. దాని తర్వాత ఎంబీఏ చేయడం జరిగింది. సో ఎంబీఏ చేశారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వీరిని మేనేజరల్ స్కిల్స్ ఉన్నటువంటి ఉద్దేశంతో చీఫ్ పీపుల్ ఆఫీసర్గా నియమించబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఆ కోవలోనే మరి భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు లేదా భారతదేశ సంతతికి చెందినటువంటి వారు లేదా భారతీయులు వివిధ దేశాల్లో ఆ కంపెనీస్కి సీఈఓగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. అలా భారతీయులు ఏ కంపెనీలకు టాప్ ప్లేసెస్లో ఉన్నారు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. సో ఆల్ఫాబెట్ లేదా గూగుల్ అనేటువంటి కంపెనీ. సో ఆల్ఫాబెట్ అనేటువంటిది మేజర్ కంపెనీ. దాంట్లో సబ్సిడరీస్ ఇవన్నీ కూడా గూగుల్ లాంటివి,
లేదంటే ఇప్పుడున్న ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడరీ కంపెనీస్. సో అయితే ఈ గూగుల్కి సీఈఓగా ఇండియా ఆరిజిన్ అయినటువంటి సుందర్ పిచాయ్ని నియమించడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్గా చెప్పవచ్చు. మైక్రోసాఫ్ట్కి సీఈఓ అండ్ చైర్మన్గా సత్యనాదెల్లా నియమించారు. ఐబిఎంకి చైర్మన్ అండ్ సీఈఓగా అరవింద్ కృష్ణని నియమించారు. వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆరిజిన్స్ అన్నట్టు, భారతీయులు. అడోబ్కి సీఈఓగా సంతాను నారాయణని నియమించారు. అండ్ పలో ఆల్టో నెట్వర్క్స్కి సీఈఓగా నికేష్ అరోరాని, అండ్ యూట్యూబ్కి సీఈఓగా నీల్ మోహన్ని, అండ్ గ్లోబల్ అండ్ ఛానల్ అనేటువంటి ఒక సంస్థ దానికి సీఈఓగా లీనా నాయర్ని నియమించడం జరిగింది. సో అట్లా మేజర్ పర్సన్స్. అండ్ వెట్టెక్స్ ఫార్మస్యూటికల్స్కి సీఈఓగా రేష్మా కేవల్రమణిని, అదేవిధంగా ఓగ్బ్లీ అనేటువంటి సంస్థకు సీఈఓగా దేవికా బుల్చన్ ధనీని, అండ్ ప్రొటెక్టర్ అండ్ గ్యాంబెల్ అనేటువంటి సంస్థకు సీఈఓగా శైలేష్ జిజూర్కర్ని, అండ్ అదేవిధంగా టీ మొబైల్ యుఎస్ సీఈఓగా శ్రీని గోపాలని నియమించడం జరిగింది. అట్లా వీళ్ళందరూ కూడా భారతదేశానికి చెందినటువంటి వారు, వివిధ దేశాల్లో ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్గా, సో ఉక్రెయిన్లో సీజ్ ఫైర్ని డిక్లేర్ చేయడానికి ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఏం చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో యుఎస్ఏ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రష్యా అనేటువంటి దేశం ఏదైతే ఉక్రెయిన్ దేశం పైన యుద్ధం చేస్తుందో ఆ యుద్ధాన్ని వెంటనే ఆపి సీజ్ ఫైర్ని డిక్లేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనమాట. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సపోర్ట్తో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనిలో ఆ తీర్మానంలో ఇండియా ఓటింగ్ వేయకుండా అబ్స్టాండ్ అవ్వడం జరిగింది. సో దీనిలో ఇండియా అంటే అటు రష్యాకి ఫేవర్గా లేదు, ఉక్రెయిన్కి కూడా ఫేవర్గా లేదు, ఓటింగ్ నుంచి వైదొలగడం జరిగింది, అబ్స్టాండ్ అయింది. అది ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్ అనమాట. సో టోటల్గా ఈ ఓటింగ్లో రెజల్యూషన్స్లో సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడానికి 107 కంట్రీస్ సపోర్ట్ చేసినాయి. వ్యతిరేకంగా 12 కంట్రీస్ వ్యతిరేకంగా ఓటేస్తే అబ్స్టాండ్ అయినవి 51 దేశాలు అనమాట. అంటే 51 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు, అవన్నీ కూడా బయటకు వచ్చినాయి అన్నట్టు. సపోర్ట్ చేసినటువంటి దేశాలు 107 సీజ్ ఫైర్కి, అండ్ అగనెస్ట్గా ఉన్నటువంటి దేశాలు 12 దేశాలు. క్లియర్? ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. అయితే అసలు రష్యాకి అదేవిధంగా ఉక్రెయిన్కి యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే యుద్ధం ఫిబ్రవరి 24, 2022లో మొదలైంది అనమాట. అంటే ఇప్పటికి మనకి 4 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో 4 సంవత్సరాలు యుద్ధం జరిగినటువంటి సందర్భం అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ సీజ్ ఫైర్ డిక్లరేషన్కు ఈ ఫిబ్రవరి 24న 2026లో ఫిబ్రవరి 24, 2026లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఇండియా ఈ రెజల్యూషన్ ఓటింగ్లో పాల్గొనలేదు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా ఫర్దర్గా చూస్తే ఇక్కడ గోవా ప్రాంతంలో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2026ని నిర్వహించారు. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు వరల్డ్ ఓషన్ సైన్స్ కాన్ఫరెన్స్ లేదా కాంగ్రెస్ అని అంటాం. కాంగ్రెస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మీటింగ్ అని అర్థం. సో అట్లా వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2026 ఏ రాష్ట్రంలో జరిగింది? గోవాలో జరిగింది. ఏ నగరంలో జరిగింది? గోవాలో జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఏరియా. క్లియర్? ఏ ప్రాంతంలో జరిగింది అంటే గోవాలో జరిగింది. ఏ రాష్ట్రం కూడా గోవాలోనే జరిగింది. సో దీనిలో మనకి గోవా యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ ప్రమోద్ సావంత్ గారు పాల్గొనడం జరిగింది. ఇక దాంతోపాటు వీళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ యొక్క ఓషన్ బాడీస్ని ప్రొటెక్షన్ కోసం, అదేవిధంగా గోవా యొక్క సముద్ర తీరం దాదాపు ఒక 112 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంత తీరం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బిజినెస్కి ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ గోవా యొక్క ముఖ్యమంత్రి వచ్చినటువంటి ప్రతినిధులకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్లు కూడా రావడం జరిగింది. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి అండి నెదర్లాండ్స్కి లీడర్గా, సో నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఆయన అపాయింట్ అవ్వటం జరిగింది. సో ఆయన ఎలక్షన్లో గెలిచారు. సో ఫైనల్గా అదొక అంశం. ఆయన పేరు రాబ్ జెట్టన్ అని అంటాం. సో నెదర్లాండ్స్కి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నప్పుడు రాబ్ జెట్టన్ అనేటువంటి వ్యక్తి. సో రాబ్ జెట్టన్ అనేటువంటి వ్యక్తి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా నెదర్లాండ్ దేశానికి ఎన్నిక కాబడ్డారు. ఆయన విశిష్టత ఏంటి అంటే ఆయన గే అని చెప్తూ ఉన్నారు. సో ఆయనకు సెల్ఫ్గా గే అని చెప్తూ ఉన్నారు. సో అట్లా ఫస్ట్ గే
ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు అన్నట్టు. క్లియర్. సో ఇంకోటి, ఈ నెదర్లాండ్స్లో పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ని స్టేట్స్ జనరల్ అని పిలుస్తూ ఉంటాం. మరి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫ్రీడమ్ పార్టీకి పార్టీ తరపు నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. మరి ఈ ఫ్రీడమ్ పార్టీకి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి గిర్త్ వెల్డర్స్ అనేటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ కూడా మనకి నెదర్లాండ్స్లో కూడా పార్లమెంట్ టైప్ ఆఫ్ మొనార్కీ ఉంటుంది. నెదర్లాండ్స్లో పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఇంకొక అంశం, అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్, బాఫ్టాన్ అని అంటాం. సో వీళ్ళు అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. ఒకటి ఉత్తమ చిత్రానికి సంబంధించి, ఆ ఉత్తమ చిత్రం పేరు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అదర్ అని. దీనికి డైరెక్టర్గా పాల్ థామస్ అయితే ఉన్నారు. ఉండటం జరిగింది అండి. క్లియర్. ఇక దాంతోపాటు ఈ యొక్క చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ఇచ్చారు ఈ బాఫ్టాలో. సో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్లో ఇంకొక కేటగిరీకి కూడా అవార్డు ఇచ్చారు బెస్ట్ యాక్ట్రెస్గా. సో గెలుపొందినటువంటి వ్యక్తి జెస్సీ బకెలే అనేటువంటి వ్యక్తి యాక్ట్రెస్ గెలుపొందారు. సో వారు బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో విన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం, ఇటీవల ఇండియాలో న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో వివిధ దేశాలు పాల్గొన్నాయి. లైక్ యుఎస్ఏ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, చైనా కానీ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్ దేశాలు పాల్గొన్నప్పుడు ఈ దేశాలు అనుసరించి భారత ప్రభుత్వం మానవ్ విజన్ని లాంచ్ చేశారు. ఈ మానవ్ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ అని. అంటే లైక్ ఏఐలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ మానవ్ విజన్ ఉపయోగించాలి. అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ ఉండాలి ఏఐలోనే, అకౌంటబుల్ గవర్నెన్స్ ఉండాలి అని, నేషనల్ సోవర్నిటీ కాపాడాలి అని, యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఉండాలి అని, అండ్ వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ ఉండాలి అని ఒక విజన్ అనమాట. అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డెవలప్ చేసేటప్పుడు ఆ టెక్నాలజీ అన్నీ కూడా మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి. సో మానవాళికి హాని చేసే విధంగా ఉండకుండా ఉండే విధంగా ఆ టెక్నాలజీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మానవ్ విజన్ అనేటువంటి ఒక గైడ్ లైన్స్ లాంచ్ చేసుకోవడం జరిగింది. దానిలో ఈ దేశాలన్నీ కూడా మెంబర్స్గా పాల్గొనడం జరిగింది. ఇంకొక అంశం, ఇక్కడ ఏఐ రెవల్యూషన్ సంబంధించి ఏదైతే మనకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలో జరిగిందో దీనిలో దాదాపుగా 88 దేశాలు పాల్గొన్నాయి. సో పాల్గొని ఈ దేశాలన్నీ కూడా న్యూఢిల్లీ డిక్లరేషన్ పైన సైన్ చేసినవి. క్లియర్. సో అది ఇంపార్టెంట్ అంశం. మరి ఈ కోవలో మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే న్యూఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించిందో గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించింది అంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించింది. సో న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటిది ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి మనకి. లైక్ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని. సో మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే ఓజోన్ యొక్క పరిరక్షణకు సంబంధించి. అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అన్నప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. క్లియర్. క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించింది అని అర్థం. అదేవిధంగా నగయో ప్రోటోకాల్ అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నప్పుడు జెనెటిక్ స్పీసెస్కి సంబంధించింది. అదేవిధంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అన్నప్పుడు అది ఏఐ టెక్నాలజీకి సంబంధించింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అదేవిధంగా మనం చూసుకుంటే రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే వెట్లాండ్స్ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ఐయుసిఎన్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే అది ఫ్లోరా ప్లస్ ఫానాని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కన్వెన్షన్ అని చెప్పుకోవాలి. క్లియర్. అట్లా ఇవి ఇంపార్టెంట్ అంశాలు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. క్లియర్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అంశాలుగా చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ వీడియోస్లో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.